ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, అలవాట్లో కావచ్చు. సో మీ ప్లస్ ఏంటి, మీ మైనస్ ఏంటి? నా మైనస్ ఏంటంటే షార్ట్ టెంపర్. అంటే ఏదైనా నాకు అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధం అని తెలిస్తే నేను భద్రకాళిని అయిపోతాను. నాతో ఉన్నప్పుడు ప్రేమగా ఉండాలి. నా ప్లస్ ఏంటంటే నేను ఇష్టపడితే అది ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో అవునా ఇష్టపడ్డాను, వాళ్ళతో మాట్లాడాను అంటే ఇక్కడ పెట్టుకుంటా. తేడా వస్తే తన్నేస్తా, చూడండి ఇంకా దేకనం ఫేస్. ఎప్పుడన్నా మిమ్మల్ని అవసరానికి వాడుకున్న వాళ్ళు ఉన్నారా? ఎప్పుడన్నా కాదు సార్, ఇప్పటికి ఈ వితిన్ సెకండ్ ముందు కూడా నన్ను వాడుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఏ విషయంలో ఎక్కువ వాడుకుంటారు మిమ్మల్ని? నన్ను ఎక్కువ శాతం వాళ్ళకి హెల్పింగ్, ఒక మనీ పరంగా కావచ్చు, వాళ్ళ ఇంట్లో సమస్యల పరంగా కావచ్చు, ఒక వీడియోల పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా అందరూ నన్ను యూజ్ చేసుకున్న వాళ్ళే. నాకెవ్వరు కూడా ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక నా వీడియోకి కానీ నాకు కానీ ఇబ్బంది అంటే సాయం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు సడన్గా లక్కీ ఆంటీకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? నా దేవుడికి మొక్కుకుంటా అంతే. సడన్గా లక్కీ ఆంటీకి హెల్త్ ఇష్యూ వస్తుంది, ఏమో అవుతుంది, అవ్వకూడదు, అయితే ఫస్ట్ ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎందుకంటే ఆల్రెడీ నేను 1 year బ్యాక్ ఇదే టైంలో నాకు ఆపరేషన్ అయింది. అప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి ఈరోజు నేను బతుకున్నా. ఒకప్పుడు నేను చేసుకున్న షార్ట్ ఫిల్మ్సే కావచ్చు, డబుల్ మీనింగ్ వీడియోలే కావచ్చు, ఆ వీడియోల డబ్బుతో నేను బతికి ఆపరేషన్ చేయించుకున్నానండి. కొంతమందికి అంటే నా దగ్గర మొత్తం అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఏటీఎంలో డబ్బులు లేవని చెప్పి కొంతమందికి నేను నా పిక్ పెట్టా. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పిక్, మెడిసిన్స్కి ఏ హాస్పిటల్, ఇక్కడ యూసఫ్గూడ బస్తీలో మోండో అది హాస్పిటల్ ఉంటుంది. ఆ హాస్పిటల్లోనే నాకు ఆపరేషన్ అయింది. ఆ రిపోర్ట్లు అన్నీ నేను పిక్ పెడితే ఫొటోస్, ఈ పిక్స్ చూశారు కానీ కనీసం రిప్లై పెట్టలేదండి. ఈ రోజున ఉన్న సోషల్ మీడియా జనాలు. నేను మళ్ళీ యూఎస్ వెంకీతో వీడియోలు చేశాక ఫేమ్ అయిన తర్వాత మళ్ళీ నేను పిలుచుకొని మాట్లాడుకొని మళ్ళీ నాతో వీడియోలు చేశారు కానీ హెల్ప్ చేయలేనా. ఒక వీడియోలో బషీర్ మాస్టర్ గారు కూడా చెప్పారు, లక్కీ నాకు హెల్ప్ అడిగింది, నేను అప్పుడు చేయలేకపోయాను, సారీరా అని చెప్పారు పాపం. కథ ఏంటంటే మనకి ఒకరు సాయం చేస్తారు అనేది వట్టిది. మనం బాగున్నామా, మన ఆరోగ్యంగా ఉన్నామా, మన ఫేమ్లో ఉన్నామా వాడుకుంటారు. రూపాయి ఇచ్చారా వాళ్ళు 1000 రూపాయలకి సంపాదించుకునేటట్టు వాడుకుంటారు. అంతే తప్ప మనకి ఎవరు సాయం చేయరు. అది వట్టి మాట. లక్కీ అంటే దృష్టిలో రిలేషన్స్ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంట్? రిలేషన్స్కి ఇంపార్టెంట్ ఇస్తా సార్ నేను. ఇప్పుడు అమ్మాయిలు అనగానే డబ్బు పిచ్చిది, ఏజ్ చూడదు, లైక్ పర్సన్ ఇలాంటి వాళ్ళు చూడరు, డబ్బు ఉందా చాలు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు అంటారు. సో మీరు కూడా ఒక అమ్మాయే కదా, మరి మీరు డబ్బుకి ఎందుకు వాల్యూ ఇవ్వట్లేదు? నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ లేకుండా పెరిగానండి. అది ఇంట్లో వాళ్ళు ప్రేమ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నన్ను ఒంటనే చేశారు. అన్నీ పడి ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ మోసపోయేది కూడా అక్కడే. నా ఫ్రెండ్ కదా అని చెప్పి ఎక్కువ క్లోజ్ అయిపోవడం, ఉన్నది పెట్టేయడం, మీద ఎక్కించుకోవడం, నెత్తి మీద పెట్టేసుకోవడం, తర్వాత వాళ్ళు మనకు తెలియకుండా మన గురించి బేడగా అనుకోవడం, అట్ట అలా నేను ఎడిటర్. అంటే లక్కీ మేడం గారు, లక్కీ ఆంటీ గారు డబ్బుకు పడదు, అందానికి పడదు, ప్రేమ చూపిస్తే పడిపోద్ది అంతే. అక్కడే మోసపోతాను నేను. అంటే దీనికి ఏంటి, ఏ విషయంలో ఈమె మెలిక ఉంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. ప్రేమగా క్లోజ్గా మాట్లాడే వరకు ఓకే ఈమె ఇలాంటిది అంటే మనం కొద్దిసేపు మాట్లాడుకుంటే నేనేంటి తెలుస్తుంది కదా మీకు. అట్లా తెలుసుకొని నాతో మూవ్ అవుతారు. వాళ్ళేంటి తెలిసాక నేను పంపించేస్తాను. వాళ్ళేంటో తెలియని చెప్పి భరతనాట్యం వేయించుకుంటా. ఇక్కడ నేనే భరతనాట్యం వేయించేసుకుంటా.